గురుగారు తదుపరి మకరం. మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం? మకర రాశి వారు సుఖి భోగి అన్నట్లుగా వీరు సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు. కష్టపడటానికి ఇష్టపడరు. బద్ధకాన్ని ఏర్పడతాయి ఈ వారం. ప్రతిదీ కూడా అన్ని కుర్చీలో కూర్చున్న చోటకే రావాలి అనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటూ ఉంటారు. లగ్జరీకి సంబంధించినటువంటి వస్తువుల మీదకి సంబంధించిన వాటికి ధనాన్ని ఖర్చు చేయటం కానివ్వండి, వాటి మీద కోరుకోవటం, వాటి మీద ప్రీతిగా చూపించటం, ఇతర వాటి మీద శ్రద్ధ పెట్టకపోవటం చేత నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే మొండి కోపంతో పెద్ద చిన్న అనేటువంటి విచక్షణ లేకుండా ఎంతవారినైనా సరే ఎదిరించి మాట్లాడటం, తదనుగుణ చిరాకు పడటం, తర్వాత మనస్తాపానికి గురి కావటం, ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి. కోపాన్ని తగ్గించుకోవటం చాలా ఉత్తమం వీరికి. అలాగే మితిమీరిన ఖర్చుల్ని పరిమితం చేసుకోవటం అనేటటువంటిది ఉత్తమం. చేసుకున్నట్లయితే వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరు శివాభిషేకాన్ని కనుక చేసుకున్నట్లయితే, మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే వీరికి ఉత్తమం చెప్పవచ్చు. మిగిలిన విషయాలన్నీ కూడా చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వీళ్ళు మంచి ఫలితాలు పొందవచ్చు. తప్పకుండా గురువుగారు.